పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని భారత సైన్యం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఒక కొత్త వీడియోను ఆదివారం సోషల్ మీడియా వేదిక ఎక్స్లో విడుదల చేసింది. పక్కా ప్రణాళికతో తగిన శిక్షణతో దీన్ని అమలు చేశాం, న్యాయం జరిగింది అని భారత సైన్యానికి చెందిన పశ్చిమ కమాండ్ ఈ వీడియోలో పేర్కొంది. భారత సైన్యం పశ్చిమ కమాండ్ విడుదల చేసిన ఈ వీడియోలో ఒక సైనిక అధికారి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్కు ఒక గుణపాఠం, దశాబ్దాలుగా వారు నేర్చుకోని పాఠం ఇది అని వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడితో ఇదంతా మొదలైంది. ఈ ఘటనతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈసారి వారి తరతరాలు గుర్తుంచుకునేలా గుణపాఠం చెప్పాలన్నదే మా ఏకైక ఆలోచన. ఇది ప్రతీకారం కాదు, న్యాయం మాత్రమే. మే 9వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ప్రతి శత్రు సైనిక స్థావరాన్ని భారత సైన్యం ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక చర్య మాత్రమే కాదు, పాకిస్తాన్కు దశాబ్దాలుగా అర్థం కాని రీతిలో చెప్పిన ఒక గుణపాఠం అని సైనిక సిబ్బంది ఆ వీడియోలో వివరించారు. గత నెలలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతిస్పందనగా మే 7న భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద సంబంధిత స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. తాజాగా విడుదల చేసిన వీడియో ద్వారా తమ చర్య ఎంత కఠినంగా ఉంటుందో పాకిస్తాన్కి మరోసారి స్పష్టం చేసింది.